మీరు ఎంత ఓకే మీరు అటు ఉండండి మీరు ఈ లైన్ మీరు కూడా జరగండి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ పునర్నిర్మాణ సారథి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి అధిష్ఠించిన తర్వాత ఏదైతే 6 గ్యారంటీ పథకాల గురించి వారు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్న తరుణంలో వీరందరికీ ఓపిక నశించి ఏదైతే గత పాలకులు నేర్పించేటువంటి భాషకు తగ్గట్టుగా ఏదైతే మా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారో దాన్ని ఓడ్చుకోలేక వారి ఇంట్లో పండుకొని ప్రేలాపాలు పలుకుతా ఉన్నారు. అసలు భాష అంటే చెడు భాష గురించి మీకు తెలిసినంత భారతదేశంలో ఎవరికి తెలియదు. మీరు విమర్శించినట్టు మీ నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతున్నారు. ఇంకోటి దోచుకోండి దాచుకోండి అనేది మీరు చేసినటువంటి వ్యవహారం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి సంబంధించినటువంటి ఒక సోమేష్ కుమార్ అనే వ్యక్తే 138 ఎకరాలు వారి పెళ్ళాం పట్ల రీసెర్చ్ అయినటువంటి వ్యవస్థ మీ ప్రభుత్వంలో జరిగింది. ఈ రోజు మా ముఖ్యమంత్రి గారిని విమర్శించేది అసలు సిగ్గుందా మీకు మాట్లాడడానికి? మీకు దమ్ము ధైర్యం ఉన్నట్టయితే ముందుగా మా యొక్క హామీలను హర్షం వ్యక్తపరచండి. రాబోయే రోజులు చాలా ఉన్నాయి. ముందు చూపెడతాము. తెలంగాణ పునర్నిర్మాణం అంటే ఏంటో కాళేశ్వరం మేడగీడ కూలగొట్టినట్టు కాదు. తెలంగాణ పునర్నిర్మాణం అంటే దోచుకున్నాడు కాదు. కాబట్టి ఇక నుండి ముఖ్యమంత్రి గారిపై ఎలాంటి దిగదాడు చర్యలు మాట్లాడినా మీ యొక్క పరదం పెడతామని చెప్పి మీ అంత చూస్తామని చెప్పి మీరు నీతి లేకుండా మీకు అర్హత లేకుండా మీరు వారిపై మాట్లాడుతారు. ఇలా మీకు ఉన్నటువంటిది ఒకప్పుడు సైకిల్ కూడా గతి లేకుండా ఇలా 100 ఎకరాలు ఏం వచ్చినాయి అంటే దాని గురించి ఆలోచించుకోరు. కాబట్టి జాగ్రత్త మాట్లాడారు. గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ గారి యొక్క తీవ్ర ఆ యొక్క మాటలను ఖండిస్తూ ఇంకొకసారి అవాకు చెవకుల పేరు అంటే ప్రజారంజకమైనటువంటి పాలన సాగిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి మీద ఓర్వలేక ఇంకా మేము అధికారంలో ఉన్నటువంటి ఒక కళలో ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులు ఎవరైతున్నారో అవాకు చెవాకులు పేలుకుంటూ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రజారంజకమైనటువంటి పాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారిని ఓర్వలేక ఇటువంటి దుష్టమైనటువంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి టీఆర్ఎస్ నాయకుల ఖబర్దార్. ఇటువంటి కార్యక్రమాలు చేస్తే మాత్రం ఊరుకునే లేదు. ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వైపే ఉన్నారు. ఇది ఆల్రెడీ 2 నెలల కింద నిరూపించారు. ఇప్పటికీ మీ యొక్క
ఏదైతే దుష్ట పరిపాలన అంతం చేయడానికి ప్రజలందరూ కూడా పూనుకొనే కాంగ్రెస్ పార్టీ గెలిపించారు తప్ప ఇటువంటి కార్యక్రమాలు చేయడం, ఇటువంటి అనుచితమైనటువంటి మాట్లాడడం ఇది తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఇంకొకసారి ఇలాంటి ప్రేరేపణ చేస్తే మాత్రం ఖబర్దారని కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని హెచ్చరిస్తాం.